కోర్టులో మీరిద్దరూ పోట్లాడుకోవటం చూశాక ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎంత ఇష్టమో తెలిసింది. అతను కష్టపడకూడదని నువ్వు అప్పులు చేయడంలో ప్రేమ ఉంది. నీకోసం అతను తన సర్వస్వాన్ని వదులుకోవటంలో త్యాగం ఉంది. కలిసి జీవించడానికి ప్రేమ, త్యాగం వీటిని మించి ఇంకేం కావాలి? డబ్బు. డబ్బు ఇవాళ లేకపోతే రేపు రావచ్చు కదమ్మా. జడ్జిగా మీరు గ్యారంటీ ఇస్తే సరే. గ్యారంటీలు, డిస్కౌంట్లు ఇవ్వడానికి నువ్వు చేస్తున్నది వ్యాపారం కాదమ్మా, కాపురం. మీరు ఇంటికి పిలిపిస్తే విడాకులు ఇస్తారన్న ఆస్తో వచ్చా, ప్రైవేట్ క్లాసులు ఇస్తారా? నా పర్సనల్ ప్రాబ్లమ్ నీకు ప్రత్యక్షంగా చూపించాలని పిలిపించాను. రామ్మా, రా రా రా. ఫోన్ చేసావా? తప్పమ్మా, తప్ప అలా కొట్టకూడదు. అర్రే, పగిలిపోతుందమ్మా, పగిలిపోతుంది. నా కూతురమ్మా అమెరికాలో డాక్టర్గా జాబ్ చేసి చిన్న మాట పట్టింపు వచ్చి భర్తకు విడాకులు ఇచ్చి వచ్చేసింది. విడాకులు ఇచ్చిన సంవత్సరానికి తన తప్పు తెలుసుకుని భర్త ప్రేమ కోసం అమెరికా పరిగెట్టింది. అప్పటికే ఆలస్యం అయిపోయింది. అతను వేరే పెళ్లి చేసుకున్నాడు. అటు అత్తవారింటికి వెళ్ళలేక, ఇటు పుట్టింట్లో నా దగ్గర ఉండలేక డాక్టర్ అయ్యుండి మెంటల్ పేషెంట్ అయి నా కళ్ళ ముందే తిరుగుతాను. ఇంత డబ్బుంటే విడాకులు తీసుకోవడానికి నేను మీ కూతుర్ల పిచ్చిదాన్ని కాదు. అది కాదమ్మా, మీరు ఇవ్వనంటే చెప్పండి, హైకోర్టుకి వెళ్ళినా విడాకులు సాధిస్తా. ఏ కోర్టుకైనా విడాకులు ఇవ్వడానికి బలమైన కారణం కావాలి. నీ భర్తకి వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఏమన్నా ఉందా? ఉన్న సంబంధానికే దిక్కులేదు, అక్రమ సంబంధం కూడాను. నిన్ను సరిగ్గా చూసుకోడా? అవకాశం ఇస్తే రెప్ప వేయకుండా రాత్రి పగలు చూస్తూ కూర్చుంటారు. పోనీ అప్పుడప్పుడు తాగొచ్చి నిన్ను కొడతాడా? కోపం వచ్చి ఒకసారి కొట్టారు గాని తాగొచ్చి మాత్రం కాదు. దాంపత్య జీవితంలో ఓ అబ్బో, ఊరికే వచ్చే వినోదాన్ని విసుగు లేకుండా అందిస్తారు మా వారు. సారీ, హైకోర్టు, సుప్రీంకోర్టే కాదు, అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళినా కూడా మీకు విడాకులు దక్కవు. ఇదేం ఫిట్టింగు? నాకు విడాకులు రావాలంటే ఏం చేయాలి? మీరిద్దరూ కలిసి కనీసం 7 నెలలు కాపురం చేయాలి. కలిసి కాపురమా? అవును. కోర్టు విడాకులు ఇవ్వాలంటే భార్యాభర్తలు కనీసం సంవత్సరం పాటు కాపురం చేయాలి. మీకు పెళ్ళయి 5 నెలలే అయింది కనుక ఇంకా 7 నెలలు పోయాక విడాకుల ప్రసక్తి. సర్లేండి, 7 నెలలని నాకు ఇంకో 7 నెలలుంటే మీరేం చేస్తారు? ఎక్కడికమ్మా? మీరేగా చెప్పారు 7 నెలల తర్వాత రమ్మని. ఎవరిళ్ళకి వాళ్ళు పోతాం. ఎవరిళ్ళకి వాళ్ళు పోయేటైతే 7 సంవత్సరాల తర్వాత రండి. మళ్ళీ ఇదేం ఫిట్టింగు? ప్రేమించి పెళ్లి చేసుకున్న 5 నెలల్లోనే విడిపోవాలనుకున్న మీకు కోర్టు ఒక ఇల్లు ఏర్పాటు చేస్తుంది. అండర్ 1 రూఫ్ ట్రయల్ పీరియడ్ కింద మీరిద్దరూ 7 నెలలు కలిసి కాపురం చేయాలి. అంతా బానే ఉంది. ఎవరికి పెట్టిన ఫిట్టింగు మాకే ఎందుకు పెట్టినట్టు? మీ కేసుకి మిగతా వాటికి చాలా తేడా ఉందమ్మా. పెద్దలు చేసిన పెళ్లి తర్వాత ఆ జంట విడిపోవాలి అనుకుంటే సంవత్సరం తర్వాత రమ్మని పంపించేస్తాం. ఎందుకో తెలుసా? ఆ సంవత్సర కాలంలో వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకుని మళ్ళీ ఒకటవుతారని. పెద్దల్ని కాదని చేసుకున్న పెళ్లి మీద మిమ్మల్ని కలపడానికి మీ పెద్దలు ఎలాగో ప్రయత్నించారు కదా, అందుకే ఆ బాధ్యతని జడ్జిగా నేను తీసుకున్నాను. ఈ రోజు నుంచి మీ ఇద్దరు ఒకే ఇంట్లో కలిసి కాపురం చేయాలి. మిగతా వివరాల్ని మా కోర్టు నియమించిన ఆయా చెప్తుంది. ఇదేంటి, కోర్టు వారు మాకు పెట్టిన నామాలకి ఫ్రీ గిఫ్టా? నామాలు కాదు, నియమాలు. తిప్పి చూడు, నీకే తెలుస్తుంది. పండంటి కాపురానికి 12 సూత్రాలు ఎలాగో విడిపోతున్న మీ సంసారానికి 7 సూత్రాలు అలాగే. 7 కమాండ్మెంట్. మీరు పాటించవలసిన మొదటి నియమం, ఇంట్లో బద్ధ శత్రువులైనా బయటికి మాత్రం భార్య భర్తలాగే మెలగాలి. ఇంకా రెండో నియమం, ఈ ఇంట్లో అన్ని 2 ఉంటాయి, అంటే విడివిడిగానే ఉంటాయి. 2 స్టవ్లు, 2 మిక్సీలు, 2 ఫ్రిడ్జ్లు. ఇక మూడో నియమం, ప్రతిరోజు ఒకరి చొప్పున వంట చేసి రెండో వారికి పెట్టాలి. ఇలా వారం రోజులు చెరో 3 రోజులు వంట చేస్తే మిగిలిన ఆదివారం సెలవు. ఆదివారం ఎక్కడో హోటల్లో హ్యాపీగా భోంచేసి సాయంత్రం అయ్యేసరికి ఏ షికారో సినిమాను వెళ్ళాలి. అది కూడా కలిసి. నేను కూడా ఉంటాను. ఇక 4వ నియమం, రోజు రాత్రి మీరు ఒకే మంచం మీద పడుకోవాలి. మధ్యలో నేను పడుకుంటాను. మధ్యలో నువ్వెందుకు? మజ్జిగలో నీళ్ళ? మజ్జిగ అంటేనే నీళ్లు కదా బాబు. అయ్య బాబోయ్, ఈ ముసల్దానికి బ్రహ్మచెవుడు ఉన్నట్టుంది. చెవి దగ్గరకు వచ్చి అరిచినా వినపట్టలేదంటే దేవుడా ఏమిటి నాకు కష్టాలు? అదేమిటి బాబు చెయ్యి పైకెత్తావు? ఓహోహో, దైవ ప్రార్థన.
ప్రార్థన నీ శార్థమా? నమాజ్ చేసావా? నువ్వు చేతులు పైకెత్తినప్పుడే అనుకున్నాను మీ ఇద్దరికి మాటల్లోనే కాదు మతాల్లో కూడా తేడాలు ఉన్నాయని. తేడానా నీ పాడా? చూడనా ఇస్తే తాగుతలే బాబు. ఇక 5వ నియమం. ఏంటండి మధ్యలో? ఎవరికి ఒంట్లో బాగా లేకపోయినా రెండో వాళ్ళు వాళ్ళకి సేవ చెయ్యాలి. 6వ నియమం, మీ ఇంటికి ఎవరి తరఫున బంధువులు వచ్చినా సరే భార్య భర్తలాగా కలిసి వారికి ఆతిథ్యం ఇవ్వాలి. తేడాలు వచ్చాయి అనుకోండి మీ ఇద్దరికి విడాకులు లేట్ అవుతాయి, తర్వాత మీ ఇష్టం. ఎవరా నువ్వు? భయ్యా కుయ్యా నువ్వా? ఏంట్రా ఈ పరుగు పందాలు? నిజంగా నువ్వు నా ఫ్రెండ్ అయితే నన్ను పట్టుకోవడం కాదు భయ్యా, నా పిల్లాన్ని పట్టుకో. తరిమి తరిమి కొడుతుంది భయ్యా. ఎందుకన్నా? మొగుడు పెళ్ళాన్ని కొట్టడానికి లాజిక్ ఉంటుంది, కానీ పెళ్ళా మొగుడు కొట్టడానికి లాజిక్ ఎక్కడుంటుంది భయ్యా? నువ్వు ఆగమై ఆయాసం వస్తుంది. మీట్ మై వైఫ్ శుచికుట్టి. పక్కింట్లో కొత్తగా దిగింది మీరేనా? మేము దిగలేదు, కోర్టు వాళ్లే మమ్మల్ని ఇక్కడ దించారు. అంత బలవంతం ఎందుకు? 7 నెలల్లో విడిపోయేదానికి. విడిపోతున్నావా? ఇంత చిన్న వయసులోనే విడాకులు తీసుకుపోతున్నావంటే ఎంత అదృష్టవంతురాలివమ్మా. బాగుంది. అది భయ్యా దాని క్యారెక్టర్. ఏ క్షణాన దాని చేతిలో చచ్చిపోతానో అని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బ్రతుకుతున్నాడు భయ్యా. మగ దిక్కులాగా ప్రక్క పురుషుల్లోకి నువ్వు వచ్చావు, ఇక నాకు ధైర్యం వచ్చింది. నీ ధైర్యం దొంగలతో అలా? నీ ముష్టి 300 రూపాయల సంపాదనకి ఇంత ఇల్లు అవసరమేరా? మీలాగా మేము విడిపోకుండా ఉండాలని జడ్జి గారు మాకు ఇంట్లో ఓ పోర్షన్ ఇచ్చారు భయ్యా. ఓహో, ఏమంటే ఎంతసేపు తడిపట్లు మళ్ళీ తగులుతావా? అయ్యో వీళ్ళకన్నా మేమే నయ్యం. ఏమిటి మాయమా? ఎవరు మాయం? మేమే. చూసావు భయ్యా, మహిళా లోకం లేచింది లేచింది అని ఘంటసాల గొంతెత్తి పాడుతున్నా మన పెళ్ళాలు ఇంకా నిద్ర లేవలేదు. ఘంటసాల పాడినా మనం వంటశాలలో మాడినా వాళ్ళు లేవరు కుయ్యా. ఎందుకంటే వాళ్ళు పెళ్ళాలు కాదు, మన పాలిట గొళ్ళాలు. కాఫీ తాగుమియా. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇంత ప్రేమగా నా భార్య కూడా అడగలేదు భయ్యా. ఐ లవ్ యూ భయ్యా. ఈ ఆనంద సమయంలో నీ బట్టలు కూడా వెయ్యి, ఉతికేస్తా. చీరేస్తావా? వెయ్యి, ఉతికేస్తా. చీర వెయ్యడం కాదు, ఇంకొకరు బట్టలు ఉతికితే చీరేస్తాను. నా మొగుడు వై ఉండి ఊరందరూ బట్టలు ఉతుకుతావా? నీ మొగుడు మీద నీకెంత ప్రేమే. అయ్యా, అంతగా ఉతకాలనిపిస్తే జదికి 5 రూపాయలు తీసుకుని ఉతుకు. అలాగే. చెయ్యి. ఇంత బతుకు బతికి ఆడాళ్ళకి కాఫీలు మోయాల్సి వచ్చింది. ఇదిగో అబ్బాయి ఆగు. ఎంత సాయిబుల్ పిల్లోడైతే మాత్రం ఇరానీ హోటల్లో టీ పెట్టినట్టు పెట్టి వెళ్ళిపోతావేంటి? అమ్మాయిని లేపు. నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు, నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళని లేపడం కష్టం. రావణ కష్టమా? అబ్బో, నీకు రామాయణం కూడా వచ్చన్నమాట. నీ చెవుడితో చస్తున్నాను కదంటే. నీతో మాట్లాడడం కన్నా దాంతో కాపురం చేయడం బెటర్. ఏమిటి నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఏంటిది కొనుక్కోవటమా? కొనుక్కుంటావా? కొనుక్కో కొనుక్కో. అవును, ఈ రోజు ఆదివారం కదా, సినిమాకి వెళదామా షికారికి వెళదామా? షికారులు కొట్టడానికి ఆ షీకి పెద్ద కారు కావాలి. మన దగ్గర ఉంది స్కూటర్. అందుకని సినిమాయే బెటరు. విషాదంలో వినోదం. పెద్ద అర్థమైనట్టు. ఏమిటో, సఖీ సినిమాకు కలిశారు, ఇద్దరు సినిమాకు విడిపోయారు. పదండి పదండి, సినిమా మొదలు పెట్టేశారు. అబ్బాయ్, చెయ్యి తగులుతుంది తీ. ఇంత చీకట్లో మీకు ఎలా కనిపిస్తుందండి? కళ్ళజోడు సహాయంతో. సినిమా అక్కడ, నా సినిమా ఇక్కడ. ఎవరనుకుంటున్నావరా? తొందరగా రా, వేణీళ్ళు కాపడం పెట్టాలి. ఏమిటి
వేరే కాపురం పెడతావా? సరేలే, విడాకులు ఇచ్చాక ఎలాగూ వేరే కాపురం పెడతావుగా. ఆ మిషన్ పెట్టుకుంటావా? వేరే మనిషిని పెట్టుకుంటావా? నాయనా, నీ మతం ఒప్పుకున్నా కోర్టు ఒప్పుకోదులే. అబ్బా, ఏంటిది? ఏణ్ణీళ్ళు కాపడం ఎప్పుడు నీ మొగుడికి పెట్టలేదా? నేను కొట్టడం తప్ప కాపడం పెట్టడం నాకు అలవాటు లేదు. నీకోసం నీ మొగుడు దెబ్బలు తింటే తప్ప నీకు చలనమే రాలేదన్నమాట. ఏంటొచ్చేది? ఏదో నా కోసం అనవసరంగా దెబ్బలు తిన్నారని కాపడం పెడుతున్నాను అంతే. అంటే ఇదంతా ప్రేమతో చేయడం లేదనమాట. ఇద్దర్లో ఏ ఒక్కరికి బాగోపోయినా రెండో వ్యక్తి సేవలు చేయాలని రూలో తెడిచింది కదా. అసలు నువ్వు ఆడదానివా అడ్డగడిదివా? నీకోసం చావు దెబ్బలు తిన్న నీ మొగుడికి నువ్వు ఇచ్చే విలువ ఇదేనా? యేసు ప్రభు అంతటి వాడికే సిలువ వేశాక విలువ వచ్చింది. ఆ టైంలో ఈయన కల్పించుకోకపోయి ఉంటే ఎవరో ఒకరు వాడిని కొట్టుండేవారు, నాకు బాధ తప్పేది. చిచి, ఎక్కడికి? ఎక్కడికని అడిగితే చెప్పేమిటి? ఇక చండాలని నేను చూడలేను సార్. కొట్టుకొని వాళ్లకు విసుగు పుట్టలేదు, నాకు మాత్రం విశ్రాంతి కావాలనిపిస్తుంది. పైగా నా కొడుకు కొడలు ఎలా కాపురం చేస్తున్నారో చూడాలనిపిస్తుంది. సార్, ఒక్క నెల దయచేసి నాకు సెలవిప్పిస్తారా? బాధ్యతగా నీకు పని అప్పగిస్తే మధ్యలో వదిలిపెట్టిపోతావా? క్షమించండి సార్. పిల్లికి ఎలకెక్కి పొద్దు కుదరొచ్చు, పులిని మేకను కూడా కలిపి పెంచొచ్చు. వాళ్ళిద్దరినీ కలపడం మాత్రం ఎవరి వల్ల కాదు సార్. 7 నెలలు కాదు కదా, 7 జన్మలెత్తినా సరే వాళ్ళిద్దరూ కలవరు. కలవరని కన్ఫర్మేషన్ చేసేసావా అమ్మా? కన్ఫర్మేషన్ కాదండి, ఫ్యూచర్ ఇన్ఫర్మేషన్. వాళ్ళిద్దరూ కలవాలంటే జీవితంలో ఎవరూ ఊహించలేనంత అద్భుతం జరగాలి